ఇది సర్కార్ ఎట్ 75 అధికార పార్టీ వ్యూహాలు సక్సెస్ బీజేపీ బీఆర్ఎస్ కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ప్రభుత్వాన్ని కూల్చే బెదిరింపులకు బ్రేక్ 29కు పడిపోయిన గులాబీ బలం అంటే 10 మంది ఇప్పుడు ఇక పడిపోదు పడగొట్టలేరు 74కు పెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య అదనంగా సిపిఐ ఎమ్మెల్యే సపోర్ట్ ఈ నెలాఖరుకు మరింత హైక్ అంటూ చూస్తా ఉన్నాం. ఇదేదో సాలరీ హైక్ అయినట్టు లేకపోతే షేర్ మార్కెట్ పెరిగినట్టే వీళ్ళు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంఖ్య ప్రస్తుతం 74కు చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కన్నా అధికంగా కేవలం 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ సంఖ్య 65కు చేరింది. మరోవైపు సిపిఐతో కుదిరిన ప్రీ ఎలక్షన్ భాగస్వామ్యంతో గెలిచిన ఆ పార్టీ ఎమ్మెల్యే సపోర్ట్ ఎలాగో ఉన్నది. అప్పటికే అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాయి. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు, 6 నెలల్లో కూలిపోవడం తప్పదు అంటూ కామెంట్ చేశాయి. వీటిపై సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామనడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, అలాంటి ఆటలు సాగనివ్వమంటూ తీవ్రమైనటువంటి స్వరంతో వ్యాఖ్యానించారు. అనంతరం ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహానికి కాంగ్రెస్ పదును పెట్టింది. దీంతో అప్పటి నుంచి నేటి వరకు బీఆర్ఎస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 74కు చేరుకుంది. ఈ సంఖ్యతో సేఫ్ జోన్లోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఈ నెలాఖరుకు మరింత శక్తివంతంగా మారనున్నది. సో కౌంటర్ వ్యూహం కూడా ఉందట. బీఆర్ఎస్ బీజేపీ నేతల కామెంట్లతో అలర్ట్ అయిన అధికార పార్టీ మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ఎపిసోడ్ మొదలు 11 రాష్ట్రాల జరిగిన ఘటన పరిగణలోకి తీసుకున్నది. తెలంగాణలో అలాంటిది రిపీట్ కాకుండా పకడ్బందీగా వ్యవహరించింది. బీఆర్ఎస్ బీజేపీ కుట్రలకు పాల్పడే ప్రమాదం గ్రహించిన టీ కాంగ్రెస్ సో మొత్తానికైతే బీఆర్ఎస్ నుంచి వలసలు ప్రోత్సహిస్తూ ఉంది. ఇంకా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏవైతే ఉన్నారో మిగతా అందరూ కూడా పోవడానికి అవకాశం కనబడతా ఉంది. సో 9 కాస్త 19 అవుతుంది, తర్వాత 19 కాస్త 25 అవుతుంది, తర్వాత బీఆర్ఎస్ శాసనసభ పక్షం విలీనం అయిపోతుంది. క్లియర్ గా చెప్పారు, నిన్ననే చెప్పారు మేము ఆల్రెడీ బీఆర్ఎస్ ఎల్పీని తీసుకొచ్చి కాంగ్రెస్ ఎల్పీలో కలిపేస్తాం అనేటువంటి మాట. కానీ ఇది నిజంగా నేను మళ్ళా మనం మాట్లాడుకోవాలి. ప్రజాస్వామ్యానికి మాత్రం చాలా పెద్ద మరకలాగే చూడొచ్చు దీన్ని, ఇలాంటి వాటిని. అఫ్ కోర్స్ పార్టీ బలాబలాలు పెంచుకునేటువంటి విషయాల్లో ఇలాంటి తప్పు ఒప్పు లేదు కానీ ఇట్లా ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా కలిపేసుకోవడం, రిజైన్స్ చేపియకుండా, అది ఏ పార్టీ అయినా, బీజేపీ అయినా, ఇంతకుముందు చేసిన బీఆర్ఎస్ అయినా, ఇప్పుడు చేయాలనే ఆలోచనలో ఉన్నటువంటి టీడీపీ అయినా, జనసేన అయినా, ఇట్లా ఈ కాంగ్రెస్ పార్టీ అయినా, ఇంతకుముందు చేసిన వైఎస్ఆర్సీపీని, ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ఒక పార్టీ గుర్తు మీద గెలిచినోడు. నిన్న కొంతమంది ఎమ్మెల్యేల కామెంట్లు మళ్ళీ కొంతమందితో మాట్లాడతారు చెప్పినటువంటి మాట, మేము మా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం మేము అధికార పక్షాలు చేసిన కబ్జాలు కానీ, మేము చేసిన లంగ పనులు కానీ, దోపిడీలు దొమ్మిలు ఇవన్నీ కాపాడుకోవడం అనేటువంటి మాట ఎవడు చెప్పడు. ఇక్కడ ఒకటి, ప్రజలు ఓట్లేసేటప్పుడు కూడా వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించి ఓట్లేస్తారు. ఇక్కడ జిహెచ్ఎంసీ సర్కిల్లో మాత్రమే టీఆర్ఎస్కి ఓట్లు పడ్డాయి, బీఆర్ఎస్కి ఓట్లు పడ్డాయి. జిహెచ్ఎంసీ బయట మొత్తం కాంగ్రెస్ గెలిచింది. అంటే ప్రజలు వాస్తవానికి చాలా ఆలోచించి ఎవరికి కావాలి, ఎవరికి వద్దు అనేటువంటి విధంగా ఉద్దేశాన ఓట్లు ఇస్తే, ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటిది మాత్రం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే జరుగుతున్నటువంటి ప్రక్రియ తప్ప ప్రజాస్వామ్యాన్ని రెస్పెక్ట్ చేస్తూ, ఒక ఓటేసినటువంటి ప్రజలని రెస్పెక్ట్ చేస్తూ జరుగుతున్నది కాదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి నేను కూడా చేసేటువంటి రిక్వెస్ట్ ఒకటే, అంటే ప్రజల తరపున కామన్ ఓటర్గా, ఇప్పుడు ఏదో మీడియా ముఖంగా మనం మాట్లాడుతున్నామని కాదు కానీ ఒక ఓటర్గా నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, ఈయన ఎవరెవరినైతే జాయిన్ చేయించుకున్నాడో, ఈయన అన్నాడు వీళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టిరు, మా పార్టీలోకి ఎవరన్నా వస్తే మేము రిజైన్ చేపించి మళ్ళీ బై ఎలక్షన్కి పోతామని ఉంది. సో ఇప్పుడు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రెడ్డి గారు, రేవంత్ అనేటువంటి మాట పక్కనెడదాం కాసేపు, ఆ రెడ్డి గారు అనేటువంటి మాట ఆయనకు అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది ఎందుకు అనేటువంటిది. అయ్యా రెడ్డి గారు, కుదిరితే, కుదరదని మాకు కూడా తెలుసు, మీరు చెయ్యరని కూడా మాకు తెలుసు, మీరు ఇచ్చినటువంటి మీ న్యాయపత్ర ప్రకారంగా మీ పార్టీలో ఇలా మీరు చేర్చుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇలా మీరు పదవులు, కొంతమందికి విప్పులు కూడా కొత్తగా ఆఫర్ చేయబోతున్నారు బయట నుంచి వచ్చేటోళ్ళకి, వాళ్ళకి కావచ్చు. మేము చేసే రిక్వెస్ట్ ఒకటే, మీ న్యాయపత్ర ప్రకారం అందరితో రిజైన్ చేయించి బైపోల్ పెట్టి గెలిస్తే మీ పార్టీలోకి తీసుకొని అఫీషియల్గా ఏ పదవులను ఇచ్చుకోరు. మీ తర్వాత ముఖ్యమంత్రి చేయరు, వాళ్ళకి మాకు ఇబ్బంది లేదు. అంతే కదా. యా, ఆన్ టైం ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నవి క్లియర్ చేస్తాం. డిఎస్సీని వాయిదా వేయడం కుదరదు. గ్రూప్ 1 మెయిన్స్ కి 1:100 నిష్పత్తి అమలు చేస్తే లీగల్ చిక్కులు. చూడండి, ఇది నిజంగా క్లియర్ పాయింట్. వాస్తవం 1:100 చేస్తే లీగల్ చిక్కులు చాలా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. డిసెంబర్ 9 లోపు ఖాళీలను భర్తీ చేసేలా జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాం. రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది నిరుద్యోగులు
ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో వాలంటరీ పోలీసింగ్. యువతే డ్రగ్స్ కు అలవాటైతే కాపాడేది ఎవరు? ఇంజనీరింగ్ కాలేజీలు, నిరుద్యోగ ఫ్యాక్టరీలు. జేఎన్టీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. ఇంజనీరింగ్ కాలేజీలు, నిరుద్యోగ ఫ్యాక్టరీలు. వాస్తవంగా అది కరెక్ట్. కాలేజీలు కోకొల్లు. సో ఇక్కడ చాలా మంది మన అందరం కూడా గ్రూప్ 1 ని 1:100 పెట్టాలని చెప్పి డిమాండ్ తీసుకొస్తున్నారు. దానికి వాస్తవం కూడా లీగల్ చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. 1:50 నుంచి 1:100 పెంచితే ఖచ్చితంగా హైకోర్టు పోయి ఆ నోటిఫికేషన్ ఆగే పరిస్థితి మొత్తం ఆగిపోతుంది. గత ప్రభుత్వాలు చేసే తప్పును మళ్ళీ రిపీట్ చేయొద్దని, సరే మంచికో చెడుకో అది పూర్తి చేయాలని దాంట్లో కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో లీగల్ చిక్కులతో మళ్ళీ ఆ నోటిఫికేషన్ మళ్ళా పెండింగ్ పడే అవకాశం ఉంది. ఎప్పుడో 2098 డిఎస్సి అభ్యర్థుల ఎంపిక జరిగిందో అది మొన్న ఇంప్లిమెంట్ అయింది. అంటే 98 ఎక్కడ, 2024 ఎక్కడ, ఆల్మోస్ట్ 18 ఎక్కడ 26 సంవత్సరాలు తర్వాత. అంటే వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి జాబ్లు వచ్చినాయి వాళ్ళకి. 26 ఏండ్లు. గాజాపై ఇజ్రాయెల్ దాడి, 2 హమాస్ కమాండర్లే లక్ష్యంగా అటాక్, 71 మంది మృతి, 279 మంది గాయాలు వెల్లడించిన గాజా ఆరోగ్య విభాగం. హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణ. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, గాజా వర్సెస్ ఇజ్రాయెల్ దాడి ఏది జరుగుతుందో సో ఇండియాలో కూడా ఇంపాక్ట్ ఉంది. కొంతమంది ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తా ఉన్నారు, కొంతమంది గాజాను సపోర్ట్ చేస్తా ఉన్నారు. డిఫరెంట్ గా అంటే ఎవరికి తోచినట్టు ఎవరి భావజాల ప్రకారం వాళ్ళు చేస్తా ఉన్నారు. హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణ, 6 లేన్లతో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా, 700 కోట్ల బడ్జెట్ తో టెండర్లు, ప్రైవేట్ సంస్థకు పనులు అప్పగింత అంటూ చూస్తా ఉన్నాం. ఆల్రెడీ 4 లేన్స్, అది ఇంకో 2 రైళ్లు పెరుగుతాయి. 3 హైదరాబాద్ దుర్మరణం, మరో 20 మందికి గాయాలు. ఒడిశాలో రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న ట్రక్ను ఢీకొట్టిన ట్రావెల్ బస్. ఏటునగరంలో 3 మృతి, ఆటోను ఢీకొన్న కంటైనర్ అంటూ ఒకరిని చూస్తాం. నేడే రత్న భండార్ ఓపెన్, పూరిలోని జగన్నాథుడి ఆలయంలో 46 ఏళ్ల తర్వాత తెరవనున్న అధికారులు. ప్రభుత్వ నిబంధనలు కట్టుబడి ఉన్నాం. కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్. ఆ డోర్ వెనకాల ఏమున్నదో తెలియదు కానీ దాని వెనకాల భయంకరమైన మిస్టరీస్. ఈ టెంపుల్ ఒకటి, ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఒకటి కేరళలో. కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ కు, పరీక్ష వాయిదా వేయమంటే చితకబాస్తారా? బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, సీఎం మాటలు వింటే కంచె చేను వేసినట్టు ఉంది అంటూ చూస్తా ఉన్నాం ఈటల గారి మాటలు. సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతో వ్యవహరిస్తే కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. కోచింగ్ సెంటర్లు డబ్బులు ఇస్తే నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని సీఎం అభాండాలు మోపుతున్నారని విమర్శించారు. ఇది వింటే కంచె చేను వేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ దేవుడెరుగు. ఇప్పుడు జరుగుతున్న పోటీ పరీక్షలకు గ్యాప్ ఇవ్వమని అడిగితే నిరుద్యోగులను గొడ్లను కొట్టినట్టు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన కాదు, రాక్షస పాలన. 11 మంది దొంగలతో రేవంత్ బాబా పాలన. గ్లోబల్ టెండర్లో 1200 కోట్ల స్కామ్, వాటిని రద్దు చేయకుంటే ఉద్యమిస్తాం. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈయన అన్ని మాట్లాడుతుండన్నా, రోజుకోటి చెప్తారు, ఒక్క ప్రూఫ్ బయట పెడతలేడు. అసెంబ్లీ సెషన్ కు కేసీఆర్ దూరం, అవమానం తప్పదని ఆందోళనలతో గైర్హాజరు. సభలో బలం తగ్గడము మరో కారణం, మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయం. సో రాసి పెట్టుకోండి మిత్రులారా, ఆయనే అసెంబ్లీకి రాడు. ఆయన ఫామ్